హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక చక్కనైన ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నాదొక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ బటన్ నొక్కకుండా వెళ్ళిపోతున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎనర్జీ లాంటిది. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అవుతాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నెయిల్ చూసారు కదండి, నిజంగానే అద్దాన్ని కనిపెట్టే ఇద్దరు భార్యాభర్తల గురించి ఈరోజు మనం ఈ స్టోరీలో చెప్పుకుందాం. సో ఏం లేదండి, సుబ్బయ్య అనే అతని భార్య ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే అటువంటి ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్న వారి జీవితంలోకి ఒక అద్దం ప్రవేశించింది. అద్దం ప్రవేశించిన తర్వాత వారి జీవితంలో కలిగిన హాస్యాస్పదమైన మార్పుల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసుకుందాం. ఒకరోజు ఆ సుబ్బయ్యకి దారిలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న అద్దం ముక్క దొరుకుతుంది. ఆ అద్దం ముక్క దొరకగానే ఇదేంటి, ఏదో మెరుస్తున్న వస్తువులా ఉంది అని తీసి చూస్తాడు. చూసిన వెంటనే అందులో ఒక బింబం కనిపిస్తుంది. దాన్ని చూసి అతను ఏమనుకుంటాడంటే, అయ్యో ఇదేంటి, ఇది మా నాన్నగారిని పోలి ఉన్న ఫోటోలా ఉంది అని అనుకుంటాడు. వెంటనే దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక పెట్టెలో భద్రపరిచి ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో దాన్ని బయటికి తీసి ఆ అద్దం ముక్కని చూసుకుంటూ, అంటే తను వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నాను అని ఫీల్ అవుతూ తనకున్న కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ చెప్పుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఇతను ప్రతిరోజు చేస్తూ ఉండడాన్ని అతని భార్య గమనించి, ఏంటి ఈ మధ్యన ఇతను ఏదో అనుమానకంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ, అసలు ఇతను ఏం చేస్తున్నాడు, ఏం జరిగింది, ఇతను ఎవరిని చూసి మాట్లాడుతున్నారు అని దాచిపెట్టిన ఆ అద్దం ముక్కని తీసి చూస్తుంది. వెంటనే ఇంకేముంది, అద్దంలో ఒక 30 ఏళ్ళ అందమైన ఒక స్త్రీ మొహం కనిపించి వెంటనే బోరున ఏడుస్తూ ఉంటుంది. ఈవిడ ఏడుపు వినిపించి పక్కన ఉన్న ఇంకొక ముసలావిడ వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పను పిన్ని గారు, ఈమెను చూస్తూ ప్రతిరోజు కూడా మా ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటున్నాడు. అతని మాటలు అతని చేష్టలు చూస్తుంటే నాకు ఏదో అనుమానంగానే ఉంది అని ఏడుస్తుంది. వెంటనే ఆ ముసలావిడ తనని ఆ అద్దం ముక్కని అడిగి, ఏది చూపించు ఒకసారి, నేను చూస్తాను ఎవరో అని చూస్తుంది. చూడగానే అందులో ఆ అద్దంలో ఆమెకి ఒక 60 ఏళ్ళ ముసలావిడ కనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావు, ఇంత ముసలావిడితో ఎందుకు మీ భర్తని అనుమానిస్తున్నావు, ఇది చాలా తప్పు కదా. సుబ్బయ్య రాని, నేను వెంటనే అడుగుతాను, అసలు ఏంటి ముసలావిడి కదా ఏంటి అనేది నేను అడుగుతాను అని అంటూ ఉంటుంది. సరే అని సాయంత్రం కానే వస్తుంది. సుబ్బయ్య ఇంటికి రానే వస్తాడు. సుబ్బయ్య ఇంటికి రాగానే ముసలావిడ వచ్చి, అయ్యో సుబ్బయ్య, నువ్వు చాలా మంచివాడివి కదా, ఇలాంటి తప్పు ఎందుకు చేసావు అని అడుగుతుంది. అత్తగారు ఎందుకు ఇలా అంటున్నారు, నేనేం చేశాను అని వెంటనే సుబ్బయ్య ఆశ్చర్యంగా అడుగుతాడు. ఏం లేదు, నువ్వు ఇందులో ఉన్న వారిని చూసి రోజు మాట్లాడుకుంటూ ఏదేదో మాట్లాడుతూ అనుమానంగా ఉంటున్నావట. దానికోసం నీ భార్య ఈరోజు చాలా ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది అని చెప్తుంది. వెంటనే సుబ్బయ్య, అయ్యో ఇందులో ఉన్నది ఎవరు, మా నాన్నగారులా ఉన్నారు కదా, మా నాన్నగారేమో అని అనుకుంటూ నాన్నగారు అంటావేంటి, చూడు అని ఇద్దరు ఇలా చూస్తూ ఉంటారు. వెంటనే చూడగానే అందులో సుబ్బయ్య భార్యకి సుబ్బయ్య మొహం కనిపిస్తుంది, సుబ్బయ్యకి సుబ్బయ్య భార్య మొహం కనిపిస్తుంది. ఇద్దరూ పక్కపక్కన నిల్చొని ఒకేసారి అద్దాన్ని చూడడం వల్ల, ఓహో ఇవి ఎవరి మొహాలో కాదు, మన ప్రతిబింబాలు అని గుర్తిస్తారు. అదే అండి ఇద్దరు వ్యక్తులు అద్దాన్ని కనిపించడం. ఇది ఒక చిన్న హాస్యాస్పదమైన స్టోరీ. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.